అదేందో గాని శనివారం ఆదివారం వస్తే చాలు పోలీసులకు పండుగ అవుతున్నదట. ఒక్కటి కాదు రెండు కాదు వందల కొద్ది కేసులు బుక్ చేస్తున్నారట. అట్లెందుకైతది? దొంగతనాలు దోపిడీలు చేసేటోళ్ళు సెలవు రోజులని ఎందుకు చేస్తున్నారు కావచ్చు అనుకుంటుర్రా? కేసులు బుక్ చేసేది దొంగతనాలు దోపిడీల మీద కాదట మరి. దేనికో మీరే చూడరాదురి. తాగినోడే కడతాడు తాళ్ల పన్ను అన్నట్టు వీకెండ్ రాగానే మనసును స్ట్రాంగ్ చేసుకునే తానికి తాగినోళ్ళు పోలీసులకు కడుతున్నారట తాగి బండ్లు నడిపిన పన్ను. ఒక్కటి కాదు రెండు కాదు శని ఆదివారాలల్లా 556 కేసులు బుక్ అయి కోర్టు మెట్లు ఎక్కేటట్టు అయిందట. హైదరాబాద్ పట్నం పరిధిలో ట్రాఫిక్ పోలీసులు ఒక్కసారి అన్ని సెంటర్లలో రోడ్డెక్కి చెకింగులు చేసుడు మొదలు పెట్టిండ్రట. ఇంకేమున్నది, తాగినోళ్ళు బండ్లను కార్లను ఆటోలను ఆగమాగం నడుపుకుంటా పోలీసు వాళ్ళకు పట్టుబడ్డారట. దొరికినోళ్లే వీళ్ళైతే పోలీసుల కళ్ళు కప్పి తప్పించుకొని పోయినోళ్ళు ఇంకెంతమంది ఉంటారో ఆలోచన చేయుండ్రి. తాగి బండ్లు నడిపి టక్కర్లు చేసి మంది పానాలు తీస్తే ఏం తక్కువ 10 సంవత్సరాల జైలు శిక్ష వేస్తున్నా కూడా ఎవ్వరు తాగుడా ఆపుతలేరు. తాగి ఊగంగా ఎవ్వలొద్దంటలేదు గాని తాగి బండి నడిపితే రోడ్డు ఎక్కితేనే అస్సలు తిప్పలు మొదలవుతున్నదట. వశంగాని యాక్సిడెంట్లు అయ్యి పానాలు గాలిలో కలుస్తున్నాయట. ఆగో అందుకే పోలీసార్లు తాగినోళ్ళ తాట తీసే పని ముందటేసుకొని ఈ పని చేస్తున్నారట. మళ్ళా ఇంతటి ఘనకార్యం చేస్తున్నోళ్ళు ఎవ్వలంటే 20 నుంచి 40 ఏళ్ల లోపున్న యూత్ పిల్లలేనట. ఈడు మీద పడి ఇంతో కొంత ఒల్లాల్చిపోయి తాగినోళ్ళు ఉన్నారట గాని శాత తక్కువ మంది పట్టుబడ్డారట. మా జేబులు కత్తిరిచ్చే ఉపాయమే ఇది. మందు రేట్లు పెంచి పైసలు సర్కారు గుంజుతున్నది. తాగి బయటికి వస్తే ఇట్లా పోలీసులు పర్సు ఖాళీ చేస్తున్నారు. ఎంత ఘోరమో చూడుండ్రి అని అంటున్నారట తాగి బండ్లు నడిపి పోలీసులకు దొరికినోళ్ళు. మందు ఇంటికి తీసుకుపోయి తాగే తట్టుండది. పెండ్లాం పిల్లలతోని అదో బాధ. బారు షాపు కానే గుటుక్కుమనిపించి ఇంటికి పోదామా అంటే పోలీసులతోని బాధ. ఏందిరా ఈ తాగుబోతు బతుకు అని మస్తు బాధపడుతున్నారట తాగి పోలీసులకు దొరికిన తాగుబోతు అన్నలు. మరి అలా కష్టాలు ఏ దేవుడు తీరుస్తాడో ఏమో పోన్రి.